రాధ విషయంలో ప్రియ అయితే ఇంక బామ్మగారి గాజులు తీసేసి ఆ దొంగతనం రాధ మీదే మోపి ఇంక తనని ఇది అడ్డు పెట్టుకొని ఇంట్లో నుంచి గెంటేయాలని చెప్పని పెద్ద ప్లానే చేస్తారు దమయంతి ప్రియ. కానీ ఇంకా రాధ చెప్తూనే ఉన్నా ఇంకవేం వినిపించుకోకుండా రాధని తీసుకొని వచ్చి బయట గెంటేసే సమయానికైతే ఇంక విక్రమ్ వచ్చి అయితే ఇంక రాధని ఆపుతాడు. ఇంకా రంగా అయితే మళ్ళీ ఏం తెలియనట్టుగా తన గురించి ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పని ముందుకు రంగాకి ఫోన్ చేసి తను ప్రియ చేసిన మోసాన్ని అయితే ఇంకా అందరి ముందు నిరూపించాలి అన్నట్టుగా ఇంకా విక్రము రంగా అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇంకా రాధే దొంగతనం చేసిందని మీరు చూసారా అని చెప్పని ఒక్కొక్కరిని అడిగితే ఎవరు చూడలేదు, కానీ బామ్మగారి రూమ్లోకి తనే టీ ఎత్తుకొని వెళ్ళింది అంటే ఇంకా రాధ కూడా జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు ఇంకా విక్రమ్ అయితే ఇంకా రాధ విషయంలో మీరు రాధని ఇంట్లో నుంచి పంపించాలని పెద్ద స్కెచ్చే వేశారు, కానీ ఇప్పుడు రాధ రూమ్లో ఆ గాజు లేదు అనుకుంటే అప్పుడు మీరు ఎవరుంటే వాళ్ళే దొంగతనం చేసినట్టు అన్నట్టుగా చెప్తాడు. ఇంకా ప్రియ అయితే అవును అని తను కూడా తల ఊపుతుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇప్పటికైనా రాధ రూమ్లో అయితే మొత్తం వెతకంగా గాజులు అయితే కనిపించవు. అప్పుడు ఇంక మొత్తం అయితే ఇంకెవరు తీసారో ఏంటో అని చెప్పనని ఇంకా అందరూ ఇంట్లో నేను సీసీ కెమెరాలు పెట్టినాను, మొత్తం సీసీ కెమెరాలు అసలు దొంగ ఎవరో చూపిస్తాను రండి అని చెప్పనని పోతూ ఉంటే ఇంకా రామచంద్రయ్యని మామయ్య అని చెప్పి పిలుస్తాడు. ఇంకా రామచంద్రయ్య అయితే నువ్వు అసలు నన్ను ఆ పేరుతో పిలవద్దు, మామయ్య అన్న పేరుతో చచ్చిపోయింది, నువ్వు నన్ను రామచంద్రయ్య అని పిలువు అంతే అని చెప్పి అనేటప్పటికి ఇంకా రాధ అలాగే ఇద్దరూ బాధపడతారు. కానీ రాధ విషయంలో ఎన్నంటే తనకు మాత్రం తోడుగా విక్రమ్ అయితే ఉంటాడు. రాధ విషయంలో మీరు ఎన్ని కుట్రలు చేసినా అవి నన్ను దాటుకొని రాధను తాకాలి అన్నట్టుగా తనకి హెల్ప్గా ఉంటాడు. రాధ కూడా అయితే మీరు చాలా గ్రేట్ సార్, నాకు నా మీద దొంగతనం మోపినా కనీసం మీరు అది నిజమా అబద్ధం అని కూడా ఆలోచించకుండా నాకు తోడుగా నిలబెట్టారు, అది వరకు చాలు నాకు అన్నట్టుగా తను ఏంటుంది థ్యాంక్ యూ సార్ అని చెప్పని. నువ్వేంటో నాకు తెలుసు రాధా, అలాంటప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయని కూడా నాకు తెలుసు అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా భవానీ శంకర్ కూడా వార్నింగ్ ఇస్తాడు, ఈ కేసులో ఎవరున్నా ఒక్కరిని కూడా వదిలిపెట్టను అనగానే ఇంకా దమయంతికి అయితే భవానీ శంకర్ ఫోన్ చేస్తాడు. దమయంతి అని అయితే ముందు నుంచి టార్గెట్ పెట్టుకొని దమయంతి మీద విక్రమ్కున్న అనుమానం అయితే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ నా చూపంతా నీ మీదే ఉందత్తా, ఇన్ని కారణాలకి కారణం నువ్వేనని మొదట ముద్దాయివని కూడా తెలుసు, కానీ నాకు అవకాశం రావాలి, కానీ ఆ రోజు మొత్తం నిజాలు బయట పెడతాను నా చిట్టితో సహా అని చెప్పి అన్నట్టుగా అంటాడు.